ఈ రాజు తన దగ్గర పనిచేసే అతనితో ఫుడ్ పెట్టమని చెప్తాడు. దాంతో అతను ఒక కోడి గుడ్డుని తెచ్చి పెడితే తనకి పెద్ద గుడ్డు కావాలని ఆదేశిస్తాడు. దాంతో పనిచేసే అతను తన ప్రాణాలకు భయపడి అడవికి వెళ్లి ఏదో పక్షి గుడ్డుని తెస్తాడు. ఇది చూసిన రాజు ఆ పనతనితో నాకు ఇప్పుడు 50 గుడ్లు కావాలి, కానీ ముందు తెచ్చిన గుడ్డు కంటే ఇంకో గుడ్డు పెద్దగానే ఉండాలి అని చెప్తాడు. దాంతో ఈ పనతను గుడ్లని వెతుకుతూ ఎంత పెద్దది దొరికితే అంత పెద్దది తెస్తూ ఉంటాడు. లాస్ట్ కి ఒక ఆస్ట్రిచ్ గుడ్డుని తెచ్చినా కూడా ఈ రాజు చాలా కోప్పడతాడు. దాంతో చేసేదేమీ లేక ఈ పనతను ఒక దట్టమైన అడవిలోకి వెళ్లి గుహలో ఉన్న ఒక డ్రాగన్ గుడ్డుని తీసుకుని వచ్చేస్తాడు. అంత పెద్ద గుడ్డుని చూసిన రాజు ఎంతో ఆనందించి దాన్ని తినాలని వెళ్తాడు. అప్పుడే ఆ గుడ్డు మెల్లిగా కదిలి అందులో నుంచి చిన్న డ్రాగన్ పిల్ల బయటికి వస్తుంది. దాంతో ఈ రాజు ఆ డ్రాగన్ పిల్లని వండి తనకి తెచ్చివ్వమని చెప్తాడు. దాంతో ఈ పనతను చేసేదేమీ లేక ఆ డ్రాగన్ పిల్లని వండడానికి తీసుకుని వెళ్తాడు. అలాగే రాజు ఇప్పటికైనా రిలాక్స్ అయ్యాడు అని చెప్పి ఆనందిస్తాడు. అప్పుడే ఉన్నట్టుండి బయట భయంకరమైన సౌండ్స్ వస్తాయి. ఎందుకంటే ఈ డ్రాగన్ వాళ్ళ అమ్మ రాజ్యంలోకి ఎంటర్ అయిపోయి ఉంటుంది. ఆ డ్రాగన్ తన పిల్ల కోసం రాజ్యాన్నంతా నాశనం చేసేస్తూ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.